పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను ప్రియాంక. తెలంగాణలో కారు ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒక్కొక్క ఎమ్మెల్యే హస్తంగూటికి చేరుతున్నారు. అయితే కారు పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్ వైపే తప్ప కమలం పార్టీ వైపు చూడడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు ఆ పార్టీ వైపు ఎవరూ చూడడం లేదనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఇదే అంశంపై కమలదళంలోనూ సీరియస్ గానే చర్చ నడుస్తోంది. ఆపరేషన్ ఆకర్షితో కాంగ్రెస్ బలం పెంచుకుంటూ పోతుంటే కండిషన్స్ పెడుతూ వచ్చేవారిని బీజేపీ దూరం చేసుకుంటోందనేది ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి 3/2 ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరబోతున్నారట. మొత్తంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే వరకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుందట. గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను బీజేపీ ఎందుకు తమ వైపు తిప్పుకోవడం లేదని కార్యకర్తలే చర్చించుకుంటున్నారట. కొందరు నాయకులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా పార్టీ కండిషన్స్ తో వారు వెనక్కి తగ్గుతున్నారని చెబుతున్నారు. అసలైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీలో చేరికకు మంత్రి మల్లారెడ్డి సిద్ధమైనా రాజీనామా చేయాలని కండిషన్ పెట్టింది పార్టీ. ఇక అంతకు కొన్ని నెలల ముందటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ను కూడా గుర్తు చేసుకుంటున్నారట నాయకులు. రాజీనామా షరతు లేకుంటే మాత్రం చేరేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. హరీష్ రావు సహా మరికొందరు బీజేపీతో టచ్ లో ఉన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దానికి తోడు బండి సంజయ్ సైతం హరీష్ రావును ప్రశంసిస్తూ అనుకూల వ్యాఖ్యలు చేశారు. దీంతో నిజంగానే హరీష్ రావు బీజేపీతో టచ్ లో ఉండి ఉంటారని చెప్పుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ లో ఉండలేక అటు కాంగ్రెస్ అంటే అస్సలు గిట్టని వారు ఒక 7-8 మంది ఉంటారని సమాచారం. కాంగ్రెస్ లో 2/3 ఎమ్మెల్యేలు చేరితే మిగిలిన వారిలో 2/3 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. చూడాలి, తెలంగాణలో రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్న రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.